ఈ బండ్లు ఫైరింగ్ ఎందుకయ్యాయో గిందుకైతాయి. మనం ఎంత మంచిగా చూసుకున్నా కూడా మనం చేసే చిన్న చిన్న మిస్టేక్ల వల్ల బండ్లయితే ఫైరింగ్ అయితా ఉంటాయి. మనకైతే ఈరోజు ఇక్కడ కొయ్యూరు దగ్గర కొండంపేట ఉంది కదా, అక్కడికైతే పత్తి కిరాయి వచ్చింది. అయితే పత్తి అయితే ఎక్కువ కాదు, ఒక 10 గంటల్లో ఏమో అవుతుంది. దీనికైతే చిన్నగా పరదలాంటివి వేసుకొని ఇంటూ టైప్‌లాగా ఒక చిన్న తాడైతే కట్టుకుంటున్నా. కట్టుకొని అయితే వెళ్ళిపోతాం మామ. ఈ పెద్ద లోడ్ అయితే ఏం కాదు. ఎందుకంటే గాలికి పోకుండా కడుతున్నా. ఎందుకంటే అది పైన హైట్ లోడ్ అయితేనేమో మనం తాడు కట్టనీకి మంచి సరిపోతది, గ్రిప్ అనేది సరిపోదు కాబట్టి అట్లా కడుతున్నాం ఇక. మొత్తానికైతే కొండపేట మిల్లుకైతే నేను రీచ్ అయిపోయినా మామ. కాంటా అయితే పెడుతున్నా బండి. కాంటా పెట్టేసుకొని అయితే మనము అన్లోడ్ దగ్గరకైతే పెట్టేస్తున్నాం. ఇదైతే సీసాకేమో పెడతా అన్నారు. ట్రాక్టర్ అయితే చూడుర్రి, ఇది కుప్పలు తీసుకెళ్ళి అందులో పోస్తుంది మిషన్లో అయితే. ఇది మనకి విషయం ఏందంటే, మనం ఎంత నీట్‌గా క్లీన్ చేసుకున్నా కూడా ఇది సైలెన్సర్ పైన ఎక్కడనో ఆగిపోయింది. ఎట్లా పడి వెళ్ళిందో తెలవదు కానీ ఆగిపోయి బండి హీట్ అయిపోయింది. హీట్ అయిపోయి చూసేసరికి పొగలెళ్తుంది. ఏందబ్బా అని చూసేవరకు పొగలెళ్తుంది. మనం మర్చిపోయి చూడకుండా అట్నే కొడితే ఇసుంటప్పుడే ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంటదన్నట్టు.